హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మేము మార్కెట్కి వెళ్ళేసి వచ్చానండి. మా విలేజ్లో థర్స్డే మార్కెట్ అవుతుంది. ఇందులో ఏమేమి కూరగాయలు తీసుకొచ్చినో మీకు ఒకసారి అన్నీ చూపిస్తా. రేటు కూడా ఎలా ఉన్నాయో అన్నీ చూపిస్తా. అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రూట్ కూడా తెచ్చుకున్నాను. ఓకేనా? ఇదిగోండి గోంగూర 10 రూపీస్. సోరకాయ 10 రూపీస్. వర్తా కాదో మీరే చెప్పాలి. మీ విలేజ్లో కూడా కూరగాయల రేట్లు ఎట్లా ఉన్నాయో కూడా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నాకు కొంచెం బార్గింగ్ స్కిల్స్ తక్కువ, అందుకే ఎంత చెప్తే అంతగా తీసుకొస్తా. కానీ వర్తా కాదో మీరే చెప్పాలి. ఇదిగోండి తోటకూర వచ్చేసి చాలా కాస్ట్ ఉందండి. 20 రూపీస్కి పావు కేజీ ఇచ్చారు. తోటకూర మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. రక్తంని పెంచడంలో కానీ, అలాగే కళ్ళు బాగా అనిపిస్తాయి అంటారు తోటకూర తింటే. అందుకే తోటకూర కూడా తీసుకొచ్చిన. అలాగే కొత్తిమీర 5 రూపీస్, పుదీనా 5 రూపీస్, కరివేపాకు 5 రూపీస్. నెక్స్ట్ ఇదిగోండి ఆలుగడ్డ తీసుకొచ్చిన. ఆలు కూడా చాలా రేటే ఉంది. 10కి పావు కేజీ, 20కి హాఫ్ కేజీ అట్లా ఇచ్చారు. నేను హాఫ్ కేజీ తీసుకొచ్చిన. ఎందుకంటే దుంపలన్నీ కూడా ఈ ఎండాకాలంలో అంతా మగ్గిపోతూ ఉంటాయి. నెక్స్ట్ నా ఫేవరెట్ బెండకాయ కర్రీ ఇష్టమా, మీకు ఫ్రై ఇష్టమా, ఎట్లా ఇష్టం? నాకైతే ఫ్రై అంటే చాలా చాలా ఇష్టం. ఫ్రైకి నంచుకోవడానికి పప్పుచారు, టమాటా రసం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. బెండకాయ తినడం వల్ల బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుంది అంటారు, మ్యాథ్స్ వస్తుంది అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, కానీ నాకు బెండకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. చెప్పడం మర్చిపోయిన, బెండకాయ ఎంత రేటో చెప్పలేదు కదా. పావు కేజీ తీసుకొచ్చిన. బెండకాయ వచ్చేసి 10 రూపీస్ అండి. 10 రూపీస్కి పావు కేజీ. తర్వాత టమాటాలు కొంచెం చౌకగా వచ్చినాయి అనిపించింది. 10కి కేజీన్నర ఇచ్చారు. రెడ్గా పండుగ చాలా బాగుంది. టమాటా కూడా ఎందుకంటే టమాటా రసం కానీ, చట్నీ కానీ ఏదైనా కూడా బాగుంటుంది. ఎందుకంటే లోకల్ టమాటా అంటారు. మాకు మొత్తం ఆల్మోస్ట్ మా విలేజ్ వాళ్ళు, చుట్టుపక్కల విలేజెస్ అందరూ వస్తారు మా మార్కెట్కి. కాబట్టి టమాటాలు అయితే బోలెడు ఉండే మార్కెట్లో. యాక్చువల్గా మార్కెట్లోనే వీడియో తీద్దాం అనుకున్నా, ఎలా ఉంటుంది మా మార్కెట్ అంతా కూడా ఒకసారి చూపిద్దాం అనుకున్నా. బట్ చాలా క్రౌడ్ ఉంటుందండి. సో చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి నా బ్యాగు ప్లస్ ఇవన్నీ తీసుకొని వీడియో షూట్ చేయడం అంటే కష్టమవుతుందని తీయలేదు. ఒకవేళ మీరు అందరూ మా మార్కెట్ కూడా ఎలా జరుగుతుందో ఒకసారి చూపించండి అక్క అంటే తప్పకుండా చూపిస్తాను మీకోసం, మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం, మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసం తప్పకుండా చూపిస్తాను. చిక్కుడుకాయ కూడా తీసుకొచ్చాం. గోరు చిక్కుడు అంటారు, మీ దగ్గర ఏమంటారో నాకు కామెంట్ చేయండి. ఇది చాలా రకాల పేర్లతో పిలుస్తారండి. మా దగ్గర అయితే గోరు చిక్కుడు అంటారు. గింజలు ఉంటాయి చూడండి, అదేమో పెద్ద చిక్కుడు అంటారు, ఇదేమో గోరు చిక్కుడు అంటారు. ఇది ఇప్పుడే వస్తుంది కాబట్టి సీజన్ కాబట్టి ఇది 20కి పావు కేజీ వచ్చింది. ఇంకేంటంటే విశేషాలు మీరు చెప్పాలి. ఇంకా నా ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు చాలామంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను మీకోసం తప్పకుండా ఆ వీడియోని షూట్ చేస్తాను. అలాగే ఫుడ్ రెసిపీస్ కానీ, ఇంకా అదర్ ఏవైనా మీకు డౌట్స్ ఏమన్నా కానీ ఒకసారి అడగండి, నేను చెప్తూ ఉంటాను. ఈ చిక్కుడుకాయ అనేది దీంట్లో ఫైబర్ ఉంటుంది. ఇది హెల్త్ కూడా చాలా మంచిది. మోషన్ ఫ్రీ లేని వాళ్ళు కూడా చిక్కుడుకాయని తింటూ ఉంటే
అంటే రెగ్యులర్గా కాదు, మన డైలీ ప్రోటీన్లో ఒకసారి తీసుకోవాలి, 1 వీక్లో ఒకసారి అట్లా. తీసుకురావడం ఒక టాస్క్ అయితే, ఇవి సెట్ చేయడం ఇంకో పెద్ద టాస్క్. నాకు మార్కెట్ చేయడం బాగా అనిపిస్తుంది, కానీ ఇవన్నీ సర్దాలంటే చాలా పేషెన్స్ అవసరం. నాకు కొంచెం పేషెన్స్ తక్కువ, కానీ సర్దుకోవాలి కదా, తప్పదు. అన్నీ ఒక దగ్గర పాడేస్తే కుళ్ళిపోతే పాడైపోతాయి. ఇదిగోండి చిక్కుడుకాయ వచ్చేసింది. ఇలా మధ్య మధ్యలో బెండకాయలు ఉన్నట్టు చూస్తూ ఉన్నాను, ఏ వచ్చాయో ఏంటి అని. ఇదిగోండి జంటకు వచ్చి చిక్కుడుగా. నెక్స్ట్ పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి చాలా కాస్ట్ ఉంది, 25 కేజీ ఉంది. ఎందుకంటే నార్మల్గా ఏ కర్రీలోకైనా పచ్చిమిర్చి యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి దీనికి కాస్ట్ కొంచెం ఎక్కువ పెడుతున్నారు. పోనీలేండి, రైతుల కష్టాలు చాలా ఉంటాయి పాపం, వాళ్ళకి పంటలు పండాలన్న వాటర్. కానీ ఇప్పుడు ఎండాకాలంలో అయితే అసలు వాటరే ఉండట్లేదు, అందరు బోర్లు కూడా పాడైపోయినాయి, మాది కూడా పాడైపోయింది. ఇది లెంతులు అంటారు కదా, అవి వేసినా కూడా రాలేదు, వాటరే రాలేదు అసలు. ఈసారి ఈ పంట మొత్తం కూడా మేము లాస్ అయిపోయినాం. మేము పొలం వేస్తామండి, కూరగాయలు మీరే పండించుకుంటే అయిపోతుంది కదా అక్క అంటే మేము పండించుకోము, ఓన్లీ పొలమే వేస్తాము. ఎందుకంటే ఈ కూరగాయలు వేస్తూ ఉంటే రెగ్యులర్గా వాటిని చూస్తేనే మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. కానీ మా సార్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోతారు, నేను స్కూల్కి వెళ్ళిపోతాను, మా అత్తనేమో ఇంట్లో పని, అలాగే ఇక పొలం అవి చూసుకుంటాం. రెగ్యులర్గా వెళ్ళడానికి కష్టం ఉంటుంది కాబట్టి వరి వేస్తాము. ఇదిగోండి పచ్చిమిర్చి కూడా. అలాగే మస్క్ మిలన్ కూడా తీసుకొచ్చాం. మస్క్ మిలన్ జ్యూస్ తాగడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన బాడీ అనేది కూలింగ్ ఉంటుంది, బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. సో అందుకని అంటే ఓన్లీ వాటర్ మిలన్ జ్యూస్ అనే కాదు, నేను మస్క్ మిలన్ జ్యూస్ అనే కాదు, వాటర్ మిలన్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ ఇవన్నీ తాగుతూ ఉంటాను. ఈ సొరకాయని కూడా జ్యూస్ చేసుకొని తాగుతాను, చాలా బాగుంటుంది. మార్నింగ్ అవర్స్లో ఎంప్టీ స్టమక్తో తాగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సొరకాయ ద్వారా బాడీని తొందరగా కూల్ చేస్తుంది, డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. అలాగే గంగవాయిల్ కూర కూడా తీసుకొచ్చాం. ఇది ఇలా కట్ట మాదిరి ఇవ్వలేదు, విడిగా ఇచ్చాను, నేను దాన్ని ఇంకా గుర్తు చేస్తాను. గంగవాయిల్ కూర, మామిడికాయ పప్పు ఎంతమందికి ఇష్టమో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవన్నిటిని సర్ది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మేజర్ టాస్క్. ఇప్పుడు కవర్లో వేసేసుకుంటాం ఒక్కొక్కదాన్ని. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీ విలేజ్లో కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా విలేజ్లో కూరగాయలు ఎలా వచ్చాయి, ఏ రేట్లో వచ్చాయి, వర్త కాదా కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.